Welcome to Swastha Ayushman Chikitsalaya. This is Dr. Ashishwita, a homeopathic doctor. మనం ఈ వీడియోలో ఐబిఎస్ ఎలా వస్తుంది, ఈ కండిషన్ కి హోమియోపతి ఎలా హెల్ప్ చేయగలుగుతుంది అనేది తెలుసుకుందాం. సో ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. ఇది ఎప్పుడు వస్తుంది అంటే కామన్ గా ఒక పర్సన్ లో ఉన్న గట్ హెల్త్ అనేది ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో దీనివల్ల మనకి ఐబిఎస్ అనేది వస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఇది కామన్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసార్డర్. ఈ గట్ అనేది మనం సెకండ్ బ్రెయిన్ గా చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ గట్ డిస్టర్బ్ అవుతుందో ఈ గట్ డిస్టర్బ్ అవ్వడం వల్ల బ్రెయిన్ లో ఉన్న కెమికల్ ఇంబ్యాలెన్స్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా జరిగి మనకు సైకలాజికల్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ ఐబిఎస్ కండిషన్ రావడానికి ముఖ్యంగా మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో మనం చూసుకున్నట్లయితే మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంటాయి. సో ఎప్పుడైతే మనము చిన్న చిన్న కండిషన్స్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ అని లేదా డబుల్ యాంటీబయాటిక్స్ అని చెప్పి మెడిసిన్ తీసుకుంటూ ఉంటాం. సో ఈ మెడికేషన్ తీసుకోవడం వల్ల మన గట్లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని చనిపోవడం మాత్రమే కాకుండా గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఈ బ్యాక్టీరియా కూడా చనిపోవడం మొదలైంది. సో ఎప్పుడైతే మనము యాంటీబయాటిక్స్ తీసుకుంటూ ఉంటామో వీటి వల్ల మన బాడీలో జరిగే గుడ్ బ్యాక్టీరియా ఎఫెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈకోలై తీసుకుంటే ఇది మనం తీసుకున్న ఫుడ్ ని డైజెస్ట్ చేస్తూ దాంట్లో నుంచి వచ్చిన ఎనర్జీని బాడీకి సప్లై చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇటువంటి గుడ్ బ్యాక్టీరియా అయిన ఈకోలై కూడా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. ఇలా డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు హెల్త్ అనేది త్వరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. చిన్న చిన్న వాటికే పర్సన్ అనేది ఎక్కువగా నీరసం అయిపోవడం ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఒక పర్సన్ కి ఈ గట్ హెల్త్ అనేది ఎక్కువగా డిస్టర్బ్ అవుతుందో వాళ్ళు నార్మల్ పర్సన్స్ తీసుకున్నట్టు కొంచెం స్పైసీ ఫుడ్ కానీ లేదా కొంచెం మసాలా ఎక్కువైన ఫుడ్ కానీ తీసుకోలేరు. వాళ్ళు ఒకవేళ తీసుకున్నా సరే ఇమీడియట్ గా మోషన్ కి వెళ్ళడం అనే ఫీలింగ్ రావడం లేదంటే ఇమీడియట్ గా మోషన్ పాస్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చాలా మంది దీనికి హ్యాబిచుయేట్ అయిపోతూ కూడా ఉంటారు. సో ఇలాంటి ట్రబుల్ వచ్చినప్పుడు అంటే ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఇమీడియట్ గా వాష్రూమ్ కి వెళ్ళడం లేదంటే ఊరికే స్టమక్ అప్సెట్ అవడం ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకా బ్లోటింగ్ రావడం ఇలాంటి కండిషన్ వల్ల వాళ్ళు బయటకు వెళ్ళాలన్నా లేదంటే లాంగ్ జర్నీస్ కి వెళ్ళాలన్నా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో ఇలా బయటికి వెళ్ళి ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయలేక ఇంట్లోనే ఉంటూ ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఈ కండిషన్ ఎందుకు వచ్చింది, మాకే ఎందుకు సఫరింగ్ అవుతుంది అని చెప్పి. సో సైకలాజికల్ డిస్టర్బెన్స్ కూడా ఇందాక నేను చెప్పినట్టు యాజ్ గట్ ఈస్ అ సెకండ్ బ్రెయిన్. సో ఈ గట్ హెల్త్ డిస్టర్బ్ అవడం వల్ల వీళ్ళు సైకలాజికల్ గా కూడా డిప్రెషన్ లోకి ఎక్కువగా ఓవర్ థింకింగ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళలో కామన్ గా అబ్డామినల్ పెయిన్ రావడము లేదంటే ఓవర్ గా బ్లోటింగ్ రావడం లేదంటే బౌల్ యొక్క సైకిల్ అంటే కొంతమందికి కాన్స్టిపేషన్ రావచ్చు లేదా కొంతమందికి మోషన్స్ ఎక్కువగా అవ్వచ్చు లేదా కొంతమందికి మిక్స్డ్ ఆల్టర్నేట్ సైకిల్ కూడా అవుతూ ఉండొచ్చు. ఇంతే కాకుండా మోషన్ తో పాటు మ్యూకస్ ఎక్కువగా పడడం కూడా చూస్తూ ఉంటాం. సో ఈ కండిషన్ నుంచి బయటపడలేక బయటకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. ఈ కండిషన్ ప్రొలాంగ్ గా ఉండటం వల్ల ఇదే కాకుండా చాలా మందికి ఈవెన్ ఫుడ్ స్మెల్ చూసినా కూడా వామిటింగ్స్ అవ్వడం లేదంటే ఈవెన్ బయట ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ వల్ల కూడా ఎక్కువగా స్టమక్ కండిషన్ అనేది ఆల్టర్ అవ్వడం మనం చూస్తూ ఉండొచ్చు. ఇలా చూసుకున్నట్లయితే మామూలుగా ఫుడ్ తినే వాళ్ళకన్నా ఎక్కువగా ఆల్కహాల్ ఎడిక్షన్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా ఈ గట్ హెల్త్ డిటోరియేట్ అవ్వడం చూస్తుండొచ్చు. ఎందుకంటే ఈ ఆల్కహాల్ ఎప్పుడైతే ఎక్కువగా ఇంటేక్ తీసుకుంటూ ఉంటారో వీళ్ళ గట్ లో ఉన్న బ్యాక్టీరియా అనేది ఆల్కహాల్ కి యాంటీగా యాక్ట్ చేస్తూ సో ఈ బ్యాక్టీరియాని చనిపోతుంది. సో ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా అనేది కంప్లీట్ గా వానిష్ అయిపోతుందో వీళ్ళు ఈవెన్ ఇంటేక్ తీసుకున్న ఫ్లూయిడ్స్ కానీ సాలిడ్స్ కానీ ఎనీ టైప్ ఆఫ్ డైట్ కానీ వాళ్ళకి ఒంటికి పట్టకపోవడం మనం గమనించవచ్చు. సో దీంట్లో వచ్చే ఎఫెక్ట్స్ ఏంటంటే వాళ్ళు మజిల్ వీక్నెస్ రావడం లేదంటే ఎక్కువగా ఫెటిగ్ అండ్ ఎక్కువగా నీరసం అయిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీంతో పాటు చాలా మంది ప్రోబయోటిక్స్ ఫుడ్స్ తగ్గించేశారు. ఇలా ప్రోబయోటిక్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల గుడ్ బ్యాక్టీరియా అనేది కాకుండా ఎక్కువగా బ్యాడ్ బ్యాక్టీరియా డెవలప్ అవడం మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియన్ కల్చర్ ఫుడ్ అంటే ఇడ్లీ లేదంటే దోశ వీటిలో ఉండే బ్యాక్టీరియా ఏదైతే కన్వర్ట్ చేస్తుందో ఫుడ్ ని ఈ బ్యాక్టీరియా అనేది బాడీకి చాలా మంచిది. మనం చూసుకున్నట్లయితే ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ లైక్ కర్డ్ అనేది చాలా మంది తీసుకోవడం తగ్గించేశారు. ఎప్పుడైతే ఈ కర్డ్ లో ఉన్న బ్యాక్టీరియా అనేది బాడీలోకి వెళ్తుందో ఈ దీంట్లో కూడా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా అనేది బాడీకి హెల్ప్ చేసి ఇమ్యూనిటీ బూస్టప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్ ప్రకారం చాలా మంది ఈ వీటిని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఈ ప్రోబయోటిక్స్ ఫుడ్స్ తక్కువ తీసుకుంటూ ఉంటారో బాడీలో బ్యాక్టీరియల్ గ్రోత్ అంటే ఏదైతే మనకి పనికొచ్చే బ్యాక్టీరియా ఉంటుందో ఆ గ్రోత్ అనేది తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. మీరు ఫుడ్ సరిగా తీసుకోవడం వల్ల ఆల్రెడీ తగ్గిపోతుంది. దీంతో పాటు మీరు ఇంకా ఎక్కువగా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ అనేది మరింత ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ప్రోబయోటిక్స్ తగ్గిపోవడము లేదంటే మనకి బాడీకి అవసరమైన బ్యాక్టీరియా అందకపోవడము లేదంటే మీరు తీసుకునే యాంటీబయాటిక్స్ డబుల్ యాంటీబయాటిక్స్ వల్ల గట్ హెల్త్ అనేది ఓవర్గా డిటోరియేట్ అయ్యి ఒక పర్సన్ త్వరగా హెల్త్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఇట్లాంటి ఎఫెక్ట్ అయ్యేటప్పుడు ఎలా అయితే గట్ సెకండ్ బ్రెయిన్ అని చెప్పానో సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ కూడా వస్తూ ఉంటాయి. సో హోమియోపతి అనేది దీంట్లో ఎలా వర్క్ చేస్తుంది అంటే మీకు వచ్చిన ఎక్స్టర్నల్ సిమ్టమ్స్ లైక్ బ్లోటింగ్ అని, లేదంటే అబ్డామినల్ డిస్కంఫర్ట్ కానీ, పెయిన్ కానీ, లేదా బవల్ సైకిల్ డిస్టర్బ్ అవ్వడం కానీ, ఈ కండిషన్స్ తో పాటు మీకు ఎప్పుడైతే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ లైక్ ఓవర్ థింకింగ్ లేదా డిప్రెషన్ లేదా యాంగ్జైటీ వీటిని కూడా కన్సిడర్ చేసి హోమియోపతి అనేది మీకు మెడికేషన్ ద్వారా హెల్ప్ చేస్తుంది. సో ఈ మెడికేషన్ మీకు ఎలా హెల్ప్ చేస్తుంది అంటే ఒక మెడిసిన్ మీకు ఇచ్చినప్పుడు ఇమ్యూనిటీ బూస్టప్ అనేది అవుతుంది. జనరల్ గా అందరూ అనుకుంటూ ఉంటారు ఇమ్యూనిటీ బూస్టప్ అంటే జస్ట్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది కదా, ఫుడ్ జనరల్ గా డైట్ లో మెయింటైన్ చేస్తే మనకి ఇమ్యూనిటీ అనేది బూస్టప్ అవుతుంది అని చెప్పి. అదొకటే కాదు, ఇమ్యూనిటీ రావడానికి ఫుడ్ కారణం కాదు అని నేను అనట్లేదు. ఫుడ్ తో పాటు ఇవి చాలా ఉన్నాయి లైక్ ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ అండ్ మీ పేరెంటల్ అండ్ సైకలాజికల్ కండిషన్స్ కూడా మీ ఇమ్యూనిటీ బూస్టప్ కి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డిసీజ్ ని రూట్ కాజ్ తో ట్రీట్ చేయాలి అంటే ముందు పైన ఉన్న ఎక్కువగా ఉన్న బ్రాంచెస్ ని రిమూవ్ చేయాలి. సో అలానే ఈ హోమియోపతి సిమ్టమాటిక్స్ తో పాటు రూట్ కి వెళ్ళాలి అంటే ఎన్విరాన్మెంటల్ కాజెస్ అని, లేకపోతే మీరు లైఫ్ స్టైల్ కాజెస్ అని వీటిని కూడా ఎలిమినేట్ చేస్తూ మీ రూట్ కాజ్ అయిన ఈ ఐబిఎస్ గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇమ్యూనిటీని ఎప్పుడైతే హోమియోపతి బూస్టప్ చేస్తుందో ఈ ఇమ్యూన్ సెల్స్ ఈ బ్యాడ్ బ్యాక్టీరియాని గుడ్ బ్యాక్టీరియాని డిఫరెన్షియేట్ చేసి బ్యాడ్ బ్యాక్టీరియా మీద మాత్రమే ఎఫెక్ట్ చూపించి గుడ్ ని అలానే ఉంచుతుంటుంది. సో అప్పుడు గట్ హెల్త్ అనేది డిటోరియేట్ అవ్వకుండా ఉంటుంది. సో హోమియోపతి మెడికేషన్స్ వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా విత్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పొచ్చు. సో విత్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ తో మీకు హెల్త్ అనేది అంటే ఈ ఎస్పెషల్లీ గట్ హెల్త్ అనేది క్యూర్ అనేది ఉంటుంది. ఈ మెడికేషన్ తో పాటు ఈవెన్ మీ డైటరీ చేంజెస్ అంటే లైక్ ప్రోబయోటిక్ ఫుడ్ ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుంటారో దీనివల్ల మీ గట్ హెల్త్ అనేది మెరుగుపడుతుంది. అండ్ చాలా మంది ఈవెన్ అక్యూట్ స్టేజ్ లో ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మెడికేషన్ వాడిన తర్వాత అంటే ఐబిఎస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మెడికేషన్ వాడిన తర్వాత క్యూర్ వచ్చినా కూడా వాళ్ళకి ఏంటంటే సైకలాజికల్ గా ఈ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటారు. లైక్ బయటకు వెళ్ళే ముందు ఎమర్జెన్సీగా వాష్రూమ్ వెళ్ళడం, లేదంటే అప్పటికప్పుడే ఫుడ్ తిన వెంటనే వాష్రూమ్ వెళ్ళాలి అని చెప్పి ఈ సిచ్యువేషన్ ఎప్పుడైతే అక్యూట్ గా ఎఫెక్ట్ అవుతుందో దీన్ని వీళ్ళు ప్రొలాంగ్ గా మెంటల్ గా హ్యాబిట్యుయేట్ చేసేసుకుంటారు. సో దీనికి కూడా హోమియోపతి అనేది సైకలాజికల్ గా ఎప్పుడైతే ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఉంటుందో కంటిన్యూస్ గా ఈ టైంలో వెళ్ళాలి ఇలా చేయాలి అని చెప్పి దాన్ని సరి చేయడానికి హోమియోపతి అనేది మీకు ది బెస్ట్ గా వర్క్ చేస్తుంది. సో ఈ కండిషన్ మీరు కంటిన్యూగా ఎఫెక్ట్ అవడము, లేదంటే ప్రొలాంగ్ చేసుకొని సివియర్ గా గట్ హెల్త్ నుండి ఈవెన్ అదర్ మోర్ వైటల్ ఆర్గన్స్ వెళ్ళి మీ హెల్త్ ఎక్కువగా డిటోరియేట్ అవడం కన్నా సో మీరు ఈ కండిషన్ ని అక్యూట్ గా గమనించినట్లయితే లేదు క్రానిక్ స్టేజ్ లోకి మరీ ఎక్కువగా డిటోరియేట్ అవ్వకముందే మీరు మా స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయాన్ని కన్సల్ట్ అయినట్లయితే మీకు ది బెస్ట్ రిజల్ట్స్ అనేది హోమియోతో ఇవ్వగలం. థ్యాంక్ యూ.